డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ బాల్య వివాహాలు, బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకి వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా తొలగించాలి. వాళ్ళు లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థపడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసును తొలగించాలి అడగడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్లో పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు 2047 విజన్ 2047 అనే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునికరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం. దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు. మీరందరూ వస్తుంటారు. నేను 1వ తేదీ వచ్చి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రాంలో గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఈ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా మంచిగా పనిచేయాలని మన ప్రతి ఒక్కరికి మీరు ఏ రకంగా అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళకి తెలియని విషయాలు, ఎందుకంటే ప్రతి గడప మీకు తెలుసు, ప్రతి దగ్గరికి వెళ్తారు కాబట్టి మన ప్రభుత్వం గురించి పనితీరు గురించి మీకే నేను చెప్పగలేదు, మీకే అర్థమై ఉంటుంది ఎలా ఉంది అని చెప్పి. దాన్ని కూడా మీరు తప్పకుండా వివరించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.